హలో గైస్ నా పేరు మహేంద్ర వెంకట మై ఛానల్ ప్రకారం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో బేసిక్గా నామినేషన్స్ ప్రోమో ఎంతమందికి నబీల్ ఆస్పెక్ట్లో బాగా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ నబీలే సోనియాకి కరెక్ట్ పర్సన్ అని అనిపించిన వాళ్ళందరూ కూడా ఈ వీడియోని లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి బేసిక్గా యాక్చువల్గా నబీల్ అనే పర్సన్ మొదటి 2 వారాలు కూడా పెద్దగా కనబడలేదు యూనో అంటే 2వ వారం నామినేషన్స్ వరకు కూడా అట్లీస్ట్ సరిగ్గా కనబడలేదు ఆ వారం నామినేషన్స్లో తనని అసలు ఒక్కరు కూడా నామినేట్ చేయలేదు అంటే తను ఏం చేయట్లేదు అటు పాజిటివ్గానే ఏం చేయట్లేదు నెగిటివ్గానే ఏం చేయట్లేదు సో దానివల్ల ఏంటంటే తను చాలా సేఫ్ ఆడుతున్నాడు అసలు ఏంటో ఏం చేస్తున్నాడో ఏం అర్థం కావట్లేదు అనే పాయింట్ కూడా వచ్చింది సో అట్లాంటివన్నీ ఆ టైం వరకు ఉన్నాయి కానీ సెకండ్ వీక్ నామినేషన్స్ తర్వాత నుంచి కూడా టాస్కుల్లో బాగా ఎఫర్ట్ పెట్టడం చేయడం మొదలుపెట్టాడు అంటే టాస్కుల్లో బాగా కనబడడం మొదలుపెట్టాడు ఎస్పెషల్లీ ఆ వ్యాక్సింగ్ టాస్క్లో చాలా బాగా కనబడ్డాడు అండ్ తర్వాత సాక్స్ టాస్క్ కూడా చాలా బాగా ఆడాడు బట్ ఒక అన్ఫేర్ డెసిషన్ అయితే జరిగింది ప్రేరణ సైడ్ నుంచి అది తన తప్పు కూడా లేదు బట్ అన్ఎక్స్పెక్టెడ్గా అలాగ అయిపోయింది ఇంకా ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో బట్ డెఫినెట్గా ఒక అన్ఫేర్ డెసిషన్ అయితే నాకు జరిగింది అండ్ తను గెలవాల్సిన టాస్క్ అది ఓడిపోయాడు అండ్ శేఖర్ భాష చెప్పిన పాయింట్ ఒకటి ఉంది యాక్చువల్గా ఇప్పుడు వాళ్ళ 2 టీముల వాళ్ళు కూడా ముందు లైన్ క్రాస్ చేసి ముందుకు వచ్చారు నువ్వు డిస్క్వాలిఫై చేస్తా ఉన్నావు కదా సో దాని ప్రకారంగా నువ్వు ముందే వాళ్ళని డిస్క్వాలిఫై చేసేయాలి ఆ ప్రకారంగా నబీలే విన్నరు సో ఇంకా అక్కడే నబీల్ క్లారిటీ వచ్చేసిందని చెప్పాడు శేఖర్ భాష సారీ జలుబు చేసింది అంటే కొంచెం బయటకు వెళ్ళి డ్రింక్లు ఎక్కువ అయితే ఇలాగే ఉంటుంది అయితే సో ఇవన్నీ కూడా జరిగాయి సో క్లియర్గా అక్కడ నబీల్ విన్ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఉంది బట్ అయినా కూడా నబీల్ని అయితే తీసేయడం జరిగింది సో అక్కడ నబీల్కి మంచి పేరు వచ్చింది సో ఇక్కడ వరకు ఇలా జరిగింది అండ్ 3వ వారం నామినేషన్స్లో నబీల్ బాగా ఓపెన్ అప్ అయ్యాడు బాగా ఫైర్ అయ్యాడు అండ్ ఆ వారం అంతా కూడా నబీల్ ఎక్కడో దగ్గర కనబడుతూ ఉన్నాడు అండ్ టాస్కుల్లో కంటిన్యూస్గా ఎఫర్ట్లు పెడుతూనే ఉన్నాడు అండ్ అది కాకుండా తనని తీసేసిన తర్వాత సంచాలక్గా పెట్టిన తర్వాత సంచాలక్గా కూడా తను సోనియాకి చాలా గట్టిగా ఆన్సర్ చేయడం చదివా అని చెప్పి చాలా సాలిడ్గా చెప్పడం మొత్తం అన్నీ కూడా జరుగుతూ వచ్చాయి సో అదైతే మాత్రం చాలా బాగా అనిపించింది సో బేసిక్గా నబీల్ అనే పర్సన్ 2వ వారం నామినేషన్ తర్వాత గేమ్ పరంగా యాక్టివ్ అయితే 3వ వారం ఏంటంటే కంప్లీట్గా అన్ని రకాలుగాను కూడా యాక్టివ్ అయిపోయాడు అనమాట సో అట్లాగా చాలా పాపులర్ అవుతున్నాడు ఒకవేళ ఇదే కనుక ఇలా గ్రాఫ్ను పెంచుకుంటూ వెళ్ళినట్టయితే మైట్ బి ఇది ఇలాగా వెళ్తే మేబీ తను ఇంకా టాప్ 2 టాప్ 3 వరకు కూడా ఉండొచ్చేమో అనే కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంది బేసిక్గా ఎస్పెషల్లీ సోనియాకి కరెక్ట్ ఆన్సర్స్ పడుతున్నాయి అండ్ తన ఎక్స్ప్రెషన్స్ కానీ అవన్నీ కూడా తన ఇమిటేషన్స్ కానీ మధ్యలో చేసే ఆ సౌండ్లు కానీ అంటే బేసిక్గా మనకి అట్లాంటివి చేస్తే నచ్చదు ఎవరైనా అలాంటివి చేస్తే ఓవర్ యాక్షన్ అనిపిస్తుంది అది నిజమే కాకపోతే ఏంటంటే చేస్తున్నది ఎవరితో సోనియాతో సో సోనియా విషయంలో మనం ఏం చేసినా యాక్సెప్ట్ చేస్తాం ఎందుకంటే సోనియా అనే పర్సన్ అంత రాంగ్ పర్సన్ కాబట్టి ఇప్పుడు ఆవిడ రతిక 3.0 ఆవిడ స్నేకియా సోనిక ఇట్లా అనమాట సో ఆవిడ అలా ఉంది కాబట్టి అంటే నేను రాత్రి లైవ్లో ఆవిడ పృథ్వీకి చెప్పిన విధానం అది కొంతవరకు బాగానే ఉంది అంటే అంటే ఎట్లాగ ఇప్పుడు అందరూ అంటున్నారు కదా ఆవిడ ఏం చెప్పట్లేదు పృథ్వీకి ఏం చెప్పట్లేదు రెచ్చగొడుతుంది అది అని చెప్పి అంటున్నారు కదా సో దాని గురించి ఆవిడ నైట్ వెళ్ళి మాట్లాడింది ఓ మాట చెప్పింది కొన్ని మాటలు బాగానే అనిపించాయి ఏమని నువ్వు ఒక్కడివే 2 చేతులతో ఆపాలనుకుంటే 10 మందిని ఆపేయగలవు సో దానికి ఎందుకు అంత అగ్రెసివ్ అయిపోతున్నావు నువ్వు నార్మల్గా ఉండి కూడా అంతమందిని ఆపగలవు అంత బలం ఉంది నీకు సో నీ బలాన్ని జాగ్రత్తగా వాడుకో అండ్ కోపాన్ని ప్రదర్శించకు అండ్ ఆ బలాన్ని వాడితే జాగ్రత్తగా వాడితేనే ఎంతలో వాడాలో అంత వాడితేనే ముందుకెళ్తావు ఆ అవసరానికి మించి వాడేస్తావు అన్నట్టుగా చెప్పి సో జాగ్రత్త వాడమని చెప్పింది నైట్ లైవ్లో ఓకే పోన్లే ఏదో ఒకటి చెప్పిందిలే బాగానే చెప్పింది అనుకోండి ఎందుకంటే పృథ్వీ డెఫినెట్గా మంచి గేమర్ అబ్బా చాలా సాలిడ్ గేమర్ ఒకవేళ అలాంటి పర్సన్ కొంచెం అగ్రెసివ్నెస్ కనుక తగ్గించుకున్నట్టయితే ఇంకా బెటర్గా ఉండేది యాక్చువల్గా సో అది పాయింట్ అనమాట సో డెఫినెట్గా అదే ఆ ఒక్క పాయింట్ ఏదైతే ఉంటుందో అది కొంచెం మార్చుకుంటే బాగుంటుంది సో అది చెప్పింది సో కొంతవరకు పర్లే కానీ మిగతా ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఏవి నచ్చవు కాబట్టి డెఫినెట్గా మనం ఆ యాంగిల్లో సోనియాని అయితే నెగిటివ్గానే చూస్తాం సో సోనియాని అట్లా చేయడం అనేది మనకి బాగా అనిపిస్తూ ఉంటుంది అది ఇంకా నామినేషన్స్లో ఫస్ట్ ఆదిత్య ఓం గారు పృథ్వీని అయితే నామినేట్ చేశారు ఆయన ఏమంటారంటే నువ్వు అరిచింది అది అదంతా గట్టిగా వినబడింది బట్ నేను సారీ అంత గట్టిగా వినబడలేదు అంటాడు ఆయన సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి పృథ్వీ ఎక్స్ప్లెనేషన్ కరెక్టే ఎందుకంటే ఆ రోజు గొడవ జరుగుతోంది ఓకే టీముల పరంగా ఏదో కొట్టుకుంటున్నారు ఓకే ఈయన వచ్చి పృథ్వీ ఐఎమ్ వార్నింగ్ యూ అన్నాడు ఆయన నువ్వు వార్నింగ్ ఇవ్వడం వార్నింగ్గా బొక్క అని చెప్పి స్టార్ట్ చేశాడు
అది. సో, ఆబ్వియస్‌లీ ఇప్పుడు వార్నింగ్ ఈయనెవరు ఇవ్వడానికి? ఇప్పుడు ఈయన బిగ్ బాసా? కాదు గదా! సో, బిగ్ బాస్ ఏదైనా వార్నింగ్ ఇచ్చారంటే ఒక అర్థం ఉంది. నాగార్జున గారు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు లాస్ట్ వీక్ ఎఫ్ వర్డ్స్ వాడొద్దు అని జెప్పి. అయినా వినకుండా ఈ వారం కోపం వచ్చినప్పుడు వాడేసిన పర్సను. సో, నాగార్జున గారి వార్నింగ్‌నే పట్టించుకోలేదు ఆ మనిషి. ఇంకా ఆ మనిషి ఇంకా నువ్విచ్చే వార్నింగ్‌ని ఎందుకు ఖాతరు చేస్తాడు? సో, ఆబ్వియస్‌లీ ఇంక గట్టిగా రెస్పాండ్ అయ్యాడు. ఆ టైంలో చాలా గట్టిగా రియాక్ట్ అయ్యాడు. ఓకే. డన్ అయిపోయింది. అండ్ దానికి మైట్ బి సారీ చెప్పాడు. అంటే ఈయన చెప్పిన దాన్ని బట్టి సారీ చెప్పాడని తెలుస్తుంది. బట్ ఆ సారీ అంత పెద్దగా లేదు. అందరి ముందు చెప్పాలన్నట్టుగా ఆయన ఏదో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టున్నాడు. బట్ ఇంకా అది అంత ఈజీగా అయ్యే పనైతే కాదులెండి. ఎందుకంటే అది ఇంకా ఏదో చెప్పాలి కదా! అని చెప్తారు అంతే బేసిక్‌గా. బట్ యూజువల్లీ ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్‌లో మాత్రం ఇంకా అదే ఫీల్ అయితే వస్తది డెఫినిట్‌గా ఎవరికైనా సరే. సో, ఇంకా ఆ ఫోమ్ నామినేషన్స్ పెట్టారు. అయి ఎందుకు పెట్టారో ఏందో ఇంకా ఆళ్ళకే తెలియాలింకా. అంటే మేబీ ప్రతి సీజను ఇట్లా కాకుండా సీజన్‌కి కూడా నామినేషన్స్ మారిస్తే బాగుంటదేమో గదా! అనే కైండ్ ఆఫ్ ఫీల్ ఒస్తుందనమాట. సరే ఎనీహౌ మొత్తానికి నామినేషన్స్ అయితే పెట్టారు. సో, 'నబీల్', 'పృథ్వీ' నామినేషన్ జరుగుతున్నప్పుడు అటు సోనియా మధ్యలో ఇన్వాల్వ్ అవ్వడం. 'నబీల్', 'సోనియా' నామినేషను. సో, 2 జరిగినియి. అండ్ సోనియా మాట్లాడుతుంటే మధ్యలో సోనియాని మాట్లాడనివ్వకుండా 'నబీల్' చేసిన విధానం ఏదైతే ఉందో, నా భూతో నా భవిష్యత్తు. నిజంగా చాలా అంటే చాలా అనిపిచ్చింది. ఎందుకంటే బేసిక్‌గా సోనియా అంటే ఎందుకో ఎక్కడో చెప్పలేని ఇరిటేషన్ ఉంటదనమాట. సో, దానివల్ల ఆటోమేటిక్‌గా ఇంకా చాలా హ్యాపీనెస్ వస్తుంటది. ఇంకా తర్వాత 'నైనిక మణికంఠన్' నామినేట్ చేస్తోంది. 'నైనిక మణికంఠన్' నామినేట్ చేస్తే ఏమంటదంటే, "నీకు నీ మీద కాన్ఫిడెన్స్ లేకపోతే వేరే వాళ్ళ కాన్ఫిడెన్స్ డౌన్ చేయొద్దసలు" అని అంటోంది. సో, బేసిక్‌గా నైట్ ఈ ముగ్గురు గ్రూప్ డిస్కషన్‌లు పెట్టుకున్నారు. ఎవరు? విష్ణుప్రియ, నైని అండ్ సీత ఈళ్ళు ముగ్గురు గూడా. అసలు ఈళ్ళ ముగ్గురు డిస్కషన్ చాలా ఫన్నీగా ఉంటదండి. అంటే అందరి కోసం ఆడుకున్నారు. ఒక్క మణికంఠ అనే గాదు. అందరి కోసం మాట్లాడుకున్నారు. బట్ ఒకటైతే వాస్తవం. అందరూ మాట్లాడుకుంటున్నారు. అభయ్ ఎలిమినేట్ అయిపోయి ఎళ్ళిపోయిన తర్వాత అందరూ డిస్కషన్‌లు పెట్టారు హౌస్‌లో. సో, అందరూ పెట్టిన డిస్కషన్స్‌లో ఒకటైతే కామన్ పాయింట్ ఉంది. అదేంటంటే మణికంఠ. సో, అంటే ఆ మనిషి అందరికి అంత ఇరిటేషన్ తెప్పిస్తున్నాడు. అంటే ఇప్పుడు వాళ్ళతోనే ఉంటూ వాళ్ళతో మంచిగా ఉంటూ, వాళ్ళు సరే మనతో మంచిగా ఉంటున్నాడు కదా! అని చెప్పి ఆ మనిషితో క్లోజ్ అయిన తర్వాత, వాళ్ళలో ఏదైనా 1, 2 నెగెటివ్ పాయింట్లు కనబడతాయి. అది కూడా వీళ్ళు తన ఫ్రెండ్ కదా! అన్న ఉద్దేశ్యంతో, ఆ చనువుతో ఇచ్చిన పాయింట్లే వీళ్ళిచ్చిన పాయింట్లే ఫ్రెండ్ కదా! అన్న ఉద్దేశ్యంతో. వాటిని పట్టుకొని వచ్చి నామినేట్ చేయడానికి రెడీగా ఉంటున్నాడనమాట. సో, ఇది బేసిక్‌గా చాలా మందికి నచ్చట్ల. సో, నామినేషన్స్ కోసం డిస్కషన్ పెట్టుకున్నారు అందరూ. ఈ ముగ్గురు గూడా విష్ణుప్రియ, నైనిక అండ్ సీత నువ్వెవరిని చేస్తావు? వాళ్ళిద్దరిని చేస్తావా? అసలు నేను ఆళ్ళిద్దరిని ఎందుకు చేస్తాను? నేను వేరే వాళ్ళని చేస్తా. ఇట్లా మొత్తం అన్ని రకాల డిస్కషన్స్ ఉంటాయి గదా! ఇంకా అది ఎట్లా అంటే ఇంకా అది చూడండి చెరువు గట్టుల దగ్గర కూర్చొని కొంతమంది డిస్కషన్‌లు పెడుతుంటారు. లేదంటే రావి చెట్టు కింద రచ్చబండ అంటారు గదా! ఒక పెద్ద గట్టులా ఉంటది. ఆ గట్టు దగ్గర కూర్చొని ఊరి పెద్దలందరూ గూడా కూర్చొని పేపర్ చదువుతూనో, లేదంటే పేక ముక్కలు ఆడుకుంటూనో కొన్ని కొన్ని ముచ్చట్లు పెడుతుంటారు. "ఏరా ఆళ్ళేటి చేశారు? అలా చేశాడా? ఓయమ్మ! ఇలా చేత్తాడు అనుకోలేదురా అసలు నేను." ఇట్లా మాట్లాడుకుంటారు గదా! సో, అట్లాంటి కైండ్ ఆఫ్ డిస్కషన్ పెట్టారు ఈళ్ళు ముగ్గురు గూడా. సో, అట్లా మొత్తం అందరూ గూడా ఏవేవో డిస్కషన్‌లయితే పెట్టారు. సో, వాటి తాలూకు పర్యవసనమే ఈ నామినేషన్స్ అనమాట. సో, ఆ డిస్కషన్స్ లేకపోయుంటే మేబీ సో, ఇగ పృథ్వీ ఏమో "నువ్వు ఫెయిల్డ్ అండ్ నువ్వు బయాస్డ్" అన్నాడు. సో, బేసిక్‌గా అది అంటే నిజంగా బయాస్డ్ అయితే లేడు. అది క్లియర్ అది. తెలుస్తోంది మనకి. సో, అప్పుడు కనిపించింది సోనియా, తర్వాత కనిపించట్లేదన్నాడు. మాకు కనబడుతుందిలే. మాకు రకరకాలుగా కనబడుతుంది. సో, ఇంకా ఈమె ఊకే ఊకే మాట్లాడుతుందని చెప్పి ఎటకారం చేశాడు. మొత్తం అంతా కూడా అసలు భలే హైలైట్ అనిపించింది నాకైతే మాత్రం. సో, అది సిట్యుయేషన్. సో, ప్రోమో అయితే అంటే ఎక్స్‌పెక్ట్ చేసినంత ఫైట్ అయితే లేదు బేసిక్‌గా. ఎందుకో అంటే 1, 2 పాయింట్స్ అయితే ఓకే. డెఫినిట్‌గా చెప్తున్నా గదా! డన్ అంతవరకు పర్లేదు. కానీ నాకెందుకో ఇప్పుడు మనము నాలుగో వారం నామినేషన్స్ కదా ఇవి. సో, వీటి నుంచి మనం ఎంత ఫైర్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తామో ఆ ఫైర్ అయితే రాట్లేదు.
నాకెందుకో ఇప్పటికీ కొంచెం సప్పగానే ఉన్నాయనిపిస్తుంది ఈ నామినేషన్స్. సో, నామినేషన్స్ కాదు నబీల్ నేషన్స్ అని పెట్టడానికి రీజన్ ఏంటంటే, నబీల్ డెఫినెట్‌గా ఈరోజు బాగా హైలైట్ అవుతాడు. సో, అది క్లియర్ తెలుస్తోంది. సో, ఫస్ట్ ప్రోమో మొత్తం నబీలే ఉన్నాడు. సో, అట్లా తెలుస్తుంది. అంతవరకు బానే ఉంది. బట్ అట్లా గాకుండా హ్మ్, అందరి నుంచి కూడా ఏదో సంథింగ్ డిఫరెంట్ ఎక్స్‌పెక్ట్ జేస్తుంటే అది జరగట్లేదు. సో, అదనమాట పరిస్థితి. సో, మెయిన్ ఎస్పెషల్లీ విష్ణుప్రియ అండ్ నిఖిల్ వీళ్ళు చాలా ఇంపార్టెంట్ ఈ నామినేషన్స్‌లో ఫైర్ అవ్వడం అనేది. అది అవ్వట్లేదు వాళ్ళిద్దరు. ఏదో విష్ణుప్రియ ఏం చేస్తది తెలుసా? ఏదో రీజన్ చెప్తది నామినేషను. వాళ్ళు ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకుంటుంటేమో తల మొత్తం దించేసుకొని ఉంచుకుంటది ఇట్లా. ఓకే. మీరేదైనా చెప్పుకోండి. ఓకే. డన్ డన్ అయిపోయింది. మీదయిపోతే చెప్పండి ఫోమ్ కొట్టేస్తా వచ్చి అన్నట్టు నుంచుంటది నా గెస్ అయితే. కానీ మొన్న చెత్త నామినేషన్స్ టైమ్‌లో కూడా అట్లే చేసింది. సో, అది ప్రాబ్లమ్. సో, నిఖిల్ ఒక్కడే చీఫ్ కాబట్టి నిఖిల్‌ని ఎవరు నామినేట్ చేయడానికి లేదింకా. సో, నిఖిల్ మళ్ళీ నామినేషన్స్‌లోకి రాడు మాక్సిమం. ఇంక అంతకుమించి ఇంకేం లేదు. ఒక్క నిమిషం ఆగండి. మావోడేమైనా మెసేజ్ చేసాడేమో చూద్దాం. హ్మ్. ఒకవేళ మెసేజ్ చేసినట్టయితే మనకు నామినేషన్ లిస్ట్ వచ్చేస్తది కదా! సో, నామినేషన్ లిస్ట్ ఎవరొచ్చారో చెప్తా. వచ్చిందయ్యా మావోడు ఆల్రెడీ పంపించాడు వాట్సాప్‌లో చూడలేదు నేను ఇప్పటిదాకా. ఆదిత్య, మణికంఠ, ప్రేరణ, నబీల్, పృథ్వీ, సోనియా. ఓకే. ఈళ్ళిద్దరైతే మెయిన్ అబ్బా! ఆదిత్య అండ్ సోనియా. సో, ఈ వారం మాక్సిమం ఈళ్ళిద్దరిలో ఎవరైనా వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంది. సో, ఇంకొకటుంది అదేంటంటే నిఖిల్ అప్డేట్. నిఖిల్‌కి ఒక స్పెషల్ పవర్ ఇచ్చారు. సో, దాంట్లో ఒకరిని సేవ్ చేయొచ్చు. సో, ఒకరిని సేవ్ చేయొచ్చు అంటే నిఖిల్ ఏమో పవర్‌ని ఉపయోగించి నైనికాని సేవ్ చేశాడు నామినేషన్స్ నుంచి. సో, అట్లా నైనిక ఎస్కేప్డ్. సో, అందువల్ల ఒక ఆరుగురైతే ఉన్నారనమాట. అదనమాట పరిస్థితి. అండ్ ఇంకొకటేంటంటే నబీల్ వర్సెస్ సోనియా పెద్ద గొడవైందని మనకు ఆల్రెడీ ప్రోమోలో తెలిసింది. మణికంఠ వర్సెస్ యష్మి, సోనియా వర్సెస్ యష్మి కూడా చాలా పెద్దగా జరిగాయని చెప్తున్నాడు మావోడు. సో, ఇంకా నా గెస్ కరెక్ట్ అయితే ఈరోజు ఎపిసోడ్‌తో యష్మి గ్రాఫ్ కూడా చాలా గట్టిగా లెగుస్తది. అండ్ యష్మి కొంచెం ఏడ్చిందంట కూడా. సో, అన్నీ జరుగుతాయి ఇవాళ. కొంచెం గట్టిగానే ఉంటది. సో, ఏదైనా సరే ఒకటి నామినేషన్స్ మిస్‌ఫైర్ అవ్వకుండా ఉంటే ఓకే. బట్ ఒకటైతే వాస్తవం అబ్బా! కామెడీ చేయకూడదు. ఎందుకంటే కామెడీ చేసినట్టయితే ఏమైపోతుందంటే, ఇప్పుడు నబీల్ అక్కడ ప్రేరణ విషయంలో చేసింది అది కామెడీ అయిపోయింది. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు నబీల్ సోనియా గట్టిగిచ్చాడు అని అనుకునే లోపు సరే ఇదంతా ఫన్ అయిపోయింది అనిపించిన తర్వాత ఇంకొకటి సరే ఓకే. ఏదో ఒకటి మొత్తానికి అది అట్లా జరిగింది. 1 వర్సెస్ 1 లాగా ఏదో జరిగింది. జరిగిన తర్వాత కొన్ని గంటలు కూడా వాళ్ళు అట్లా లేరు. ఆ గొడవ మూడ్‌లో లేరు. జరిగిన తర్వాత వెంటనే ఎళ్ళిపోయి హగ్ చేసుకొని, మాట్లాడేసుకొని మనమందరం కూడా మంచోళ్ళం, మనిషి అంటే మంచోడు అట్లా మాట్లాడేసుకొని, కుశల ప్రశ్నలు అడుక్కొని, కబుర్లు చెప్పుకొని, కులాసా కబుర్లు అట్లా ఉన్నారు. సో, అది బాలే. అస్సలు బాలే. సో, అదనమాట పరిస్థితి. సో, దానివల్ల దెబ్బయిపోతోందిక్కడ. సో, ఏందో మరి పరిస్థితి చూద్దాం ఏం జేస్తారో. సో, వీళ్ళు ఆరుగురైతే నామినేషన్స్‌లో ఉన్నారనే క్లారిటీ అయితే వచ్చింది గదా! ఉండండి వాట్సాప్‌లోకెళ్ళాలి మళ్ళీ మర్చిపోయాను నేను లిస్ట్. ఆదిత్య, ప్రేరణ, మణికంఠ, నబీల్, పృథ్వీ, సోనియా. సో, సోనియా వర్సెస్ ఆదిత్య ఈ వారం జరిగేది ఇదే. అంటే ఎలిమినేషన్ రౌండ్‌లో. నా గెస్ అయితే అంతే ఇంక అంతకుమించి ఇంకేమీ లేదు. మాక్సిమం ఆళ్ళిద్దరే ఉంటారనే ఫీలింగ్ అయితే చాలా 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 గట్టిగా ఉంది. అండ్ థాంక్ గాడ్ నిఖిల్‌కి జ్ఞానోదయం అని చెప్పి థంబ్‌నెయిల్‌లో పెట్టడానికి రీజన్ ఏంటి అంటే బేసిక్‌గా నిఖిల్ సోనియాని సేవ్ చేయకుండా నైనికాని సేవ్ చేశాడు కదా! సో, అది నాకు బాగా అనిపించింది. మేబీ రెడ్ ఎగ్ ఇచ్చాడు కదా తనకి. సో, అందుకని తిన క్లాన్ మెంబరే కదా! సో, అందుకని నైనికాకి మేబీ ఇది ఇచ్చాడేమో అనిపించింది నాకు. అక్కడ మేబీ సీత ఉండుంటే సీతకి ఇచ్చునేమో. బట్ నైనిక ఉంది కాబట్టి నైనికాకి ఇచ్చాడేమో. సో, నేనైతే అదే అనుకుంటున్నా. సో, బేసిక్‌గా నిఖిల్‌కైతే మాత్రం బోధి వృక్షం కింద జ్ఞానోదయం అయినట్టు బుద్ధుడికి, నిఖిల్‌కి ఇప్పుడు ప్రస్తుతానికైతే జ్ఞానోదయం అయింది. సో, హి ఈజ్ ఔట్ ఆఫ్ దట్ సోనియా అండ్ స్నేకీ అండ్ సోనికా జోన్. సో, అది బాగా అనిపించింది నాకైతే. సో, నిఖిల్‌కి జ్ఞానోదయం వచ్చింది. సో, చూద్దాం లెట్స్ సీ ఏమవుతదనేది. సో, నామినేషన్ లిస్ట్ అయితే ఇది. సో, ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారు? ఎవరు అవ్వాలని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, దాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైదర్. మాకు అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ బై. మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బై.